ఇక డీటెయిల్స్ చూస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ రాధాశిష అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 3వ రోజు అర్బన్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు పారిశుద్ధ కార్మికులకు పలు పరీక్షలు జరిపి మందులు అందజేశారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులకు సంబంధించి పంపిణీ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ను పరిశీలించి వంటల ప్రదర్శనను తిలకించారు. పలు రకాల వంటకాలు రుచి చూసి అభినందించారు ఆయన. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులను సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. చాలా సంతోషం. ఈ శానిటేషన్ సిబ్బంది అందరితో ఈరోజు మొదటిసారి ఇంటరాక్ట్ చేస్తున్నాము. చాలా సంతోషం. మీ కృషి వల్లనే మున్సిపాలిటీలో శానిటేషన్ ఉంటుంది, మీ కృషి వల్లనే మున్సిపాలిటీలో పరిశుభ్రత ఉంటుంది. కాబట్టి మీ చేసిన కృషికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మేజర్గా మీ ఆరోగ్యం బాగానే ఉంటే మరి మీ పని కూడా చక్కగా చేయగలుగుతారు. తర్వాత మున్సిపాలిటీలో కూడా అన్ని ఇట్లా మనం మీరు చూసారు ఇంతకు ముందు కూడా మన ఈ వర్షాకాలంలో చాలా మన దగ్గర ఈ డెంగ్యూ కేసెస్ కానీ ఎట్లా రావడం జరిగింది. ఆ టైంలో కూడా మీరు చాలా గట్టిగా పనిచేశారు. ఇంకా కూడా మనం ఏమేమి ఏరియాస్ ఉన్నాయో మీకు ఐడియా ఉంది. సో అక్కడ సరిగా స్వీపింగ్ కానీ డ్రైన్ క్లీనింగ్ కానీ తర్వాత మున్సిపాలిటీలో చెత్త బండి ద్వారా డైలీ చెత్త కలెక్ట్ చేయడం కానీ అవి తప్పకుండా జరుపుకోవాలి. అయితే మీ ఆరోగ్యం గురించి మనం ఇంతకు ముందు కూడా ఆలోచన చేయడం జరిగింది. బట్ ప్రతి నెల ఒక్కసారి తప్పకుండా మీ హెల్త్ క్యాంప్ మనం పెట్టాల్సిందే. సో అది నిరంతరం అట్లా కంటిన్యూ చేస్తాము. ఈ రోజు కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల తప్పకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఆల్రెడీ ఒక రోజు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ హెల్త్ క్యాంప్ పెట్టి మేజర్గా మీకు అక్కడ ఏమైనా సమస్యలు మహిళలు కానీ పురుషులు కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీకు ఇక్కడ చూపించి స్క్రీనింగ్ చేసి మీకు మందులు కూడా ఇస్తారు. సెకండ్ ఏమో ఇందాక మన మీ కౌన్సిలర్ సతీష్ గారు చెప్పడం జరిగింది జీతం విషయంలో. సో నాకు తెలిసినది ఇప్పుడు ఒక్క నెల మాత్రమే పెండింగ్ ఉంది. నేను ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక లిఖితలో కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తాము. ఏ ఆదేశాలు అంటే మన జనరల్ ఫండ్ తో ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్ వర్కర్ కానీ ఇంకా ఎవరైనా మన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో జీతాలు ఇవ్వాలి. నేను ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు జారీ చేస్తాము. తప్పకుండా ఇన్ఛార్జ్ కమిషనర్ కానీ మళ్ళీ కమిషనర్ గారు కూడా తప్పకుండా పాటిస్తాము. అది ఇన్షూర్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ డ్రింకింగ్ వాటర్ సప్లై మెయింటెనెన్స్. తెలంగాణ అమరవీరుడు సూర్యకాంతాచారి ఆత్మ